మారు మనసు వస్తే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏం చేస్తావంటే మహిమపరుస్తావు. దేవుణ్ణి ఏం చేస్తావు? దూషించవు, దేవుని కించపరచవు, దేవుని నామాన్ని తగ్గించవు, దేవుని గురించి ఎగతాళిగా చెప్పవు, దేవుణ్ణి గేలి చేయవు. నీకు మారు మనసు వస్తే నువ్వేం చేస్తావంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలని చూస్తూ ఉంటాం. మారు మనసు వచ్చిన వాళ్ళు ఎలాగుంటారంటే ఎప్పుడు ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపరచాలా, లేకపోతే వాక్యం చెప్పి దేవుణ్ణి మహిమపరచాలా, ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలా, ఆరాధన చేసి దేవుని మహిమపరచాలా, లేకపోతే దేవునికి ఇష్టమైన పనులు ఏమైనా చేసి నేను దేవుణ్ణి మహిమపరచాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం అలాంటి పనులు ఏవి కూడా మనకు తలాంతుల నుండి కూడా చేయలేకపోతూ ఉన్నాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మారు మనసు పొందితే నువ్వెప్పుడు కూడా దేవుణ్ణి మహింపరచాలంట, గణపరచాలంట, దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలంట.